జీరో బి అనే పాజిటివ్ రేషనల్ నెంబర్ అండ్ ఎన్బిఏ పాజిటివ్ ఇంటీజర్. సో జీరో అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్ అంటాం. అంటే రేషనల్ నెంబర్స్ మనకి 10th క్లాస్లో నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని P/Q ఫామ్లో రాస్తే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. అంటే P/Q ఫామ్లో అంటే P వాల్యూని Q వాల్యూ అనేది అది రుణాత్మకం కావచ్చు, ధనాత్మకం కావచ్చు. అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇక్కడ ఏమన్నాడు? జీరో బి ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ అండ్ ఎన్బిఏ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ మాత్రమే అవ్వాలి. ఇంటీజర్స్ అంటే ఏమొస్తాయి మనకి? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 నుంచి ఇన్ఫినిటీ. ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. దెన్ nth root of 0 is called a surd. nth root of 0 is called a surd. For example, √2, √3, √5, 2√2, 3√6, 5√7 వీటిని మనం సర్డ్స్ అని అంటాం. సో సింగిల్ వాటిని ఏమంటే ఇక్కడ సింపుల్ సార్ట్స్ అంటాం. అంటే సింగిల్ రూట్ కనుక ఉన్నట్టయితే, ఓన్లీ రూట్స్ కనుక ఉన్నట్లయితే మనం వాటిని nth root is called known as సింపుల్ సార్ట్. దీన్ని వచ్చేసేపటికి సార్ట్స్ అని చెప్పేసి అంటాం. అంటే వీటిలో కూడా మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏమంటాం అంటే క్వాడ్రాటిక్ సార్ట్స్ అంటే ఏంటి, అట్లానే క్యూబిక్ సార్ట్స్ అంటే ఏంటి, బయోక్వాడ్రాటిక్ సార్ట్స్ అంటే ఏంటి కూడా ఇక్కడ ఉంది. సో ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ వచ్చేసేపటికి √A ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ సార్ట్. √A ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ సార్ట్. అంటే వీటిలో కేవలం రూట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. అంటే సింగిల్ టర్మ్స్ అనమాట. ఓన్లీ √3, √5, √7, √5 అన్ ఎగ్జాంపుల్ సో ఇట్లా ఉంటాయి. వాటిని మనం క్వాడ్రాటిక్ సార్ట్స్ అంటాం. అట్లానే 3√A అంటే మనకి 3 కనుక ఉన్నట్టయితే బయట రూట్ బయట 3 ఉండి లోపల ఏ కనుక ఏ అంటే ఏ నెంబర్ ఏదో ఒక నెంబర్ పాజిటివ్ ఇంటీజర్ కనుక ఉన్నట్టయితే 3√A ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ సార్ట్. ఏ క్యూబిక్ సార్ట్ అంటాం. సో ఎగ్జాంపుల్ 3√2, 3√5, 3√8. అంటే ఇక్కడ చూడండి మనకి అబ్జర్వేషన్ ఏంది? 3 కామన్గా వచ్చింది. సో రూట్ వాల్యూస్లో మనకి ఇంటీజర్స్ అనేవి చేంజ్ అయినవి. సో ఇట్లా ఉంటే వాటిని ఏమంటాం మనం? క్యూబిక్ సార్ట్స్ అంటాం. క్యూబిక్ సార్ట్. అట్లానే 4√A ఈజ్ కాల్డ్ ఏ బయోక్వాడ్రాటిక్ సార్ట్. బయోక్వాడ్రాటిక్ సార్ట్ ఎగ్జాంపుల్ 4√2, 4√3, 4√5, 4√6 ఎనీ నెంబర్ ఆఫ్. కానీ బయట మనకి ఇక్కడ రూట్ వాల్యూస్ బయట ఏమంటాయి అంటే 4 మాత్రమే ఉంటుంది. దాన్ని 4√2 అంటే ఏ బయోక్వాడ్రాటిక్ సార్ట్ అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. ఈ 3 ప్రాపర్టీస్ గురించి మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా సార్ట్స్ అంటే కూడా ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఇక్కడ వచ్చేప్పటికి కేవలం పాజిటివ్ ఇంటీజర్స్ని పాజిటివ్ రేషనల్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. నో నెగిటివ్, నో రేషనల్ నెంబర్స్.